హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇగోండి ఏ లైన్ కుర్తీస్ ఇంకా రెడీమేడ్ టాప్స్ చూద్దామండి. ఇవాళ పార్ట్ 4 ఇది. ఇదిగోండి టాప్ చూడండి. ఇదిగోండి సింపుల్ నెక్ వచ్చింది, రెడీమేడ్ టాప్ ఇది. రా సిల్క్ అనమాట. రా సిల్క్ మీద ఇదిగోండి ఇట్లా వర్క్ వచ్చింది అనమాట. మిర్రర్ వర్క్ వచ్చి దాని చుట్టూరా మెషిన్ ఎంబ్రాయిడరీ అనుకుంటా, ఇది నాకు తెలిసి అయితే మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చాయి. ఇవన్నీ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నగా సింపుల్ పైపింగ్ వచ్చింది దీనికి. ఇదిగోండి ఇట్లా అన్ని బటన్స్ వచ్చాయి. ఓపెనబుల్ కాదు, ఇక్కడ కొంచెం ఇది స్టైల్ కోసం ఇచ్చాడు అంతే. ఇదిగోండి చూసారా ఎలా ఉంది. ఇది రామా గ్రీన్ అండి కలర్. ఎలా ఉంది బ్యాగ్ చూడండి, అంత సింపుల్ అనమాట. ముందంతా వర్క్ వచ్చింది, వెనకంతా ప్లెయిన్ అనమాట. ఇదిగోండి హై నెక్ ఇది. ఇదిగోండి నెక్స్ట్ టాప్ చూడండి, థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఇది ఆల్ ఓవర్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదిగోండి సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది చూడండి. ఇదిగోండి సింపుల్ రౌండ్ నెక్, 3/4 హ్యాండ్స్. ఇదిగోండి చిన్న 1 ఇంచ్ పట్టి వచ్చింది. థ్రెడ్ వర్క్ చూసారా ఎలా ఉందో. ఇదిగోండి ఆల్ ఓవర్ ఫుల్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ హెవీగా. బ్యాక్ అయితే ఓన్లీ ప్లెయిన్ అనమాట. బ్యాక్ ఇదిగోండి ఇదైతే ఈ టాప్ చూసారు కదా. నెక్స్ట్ టాప్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ చూడండి. ఇది మెంతి గ్రీన్ అంటాం కదా, అట్లా అనమాట. ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ షేడ్ ఇది. ఇదిగోండి ఇది కూడా థ్రెడ్ వర్కే చూడండి. థ్రెడ్ వర్క్ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఇదిగోండి 3/4 స్లీవ్స్ వచ్చి ఇదిగోండి ఇక్కడ కూడా చిన్నగా సింపుల్గా ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మొత్తం. ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ అది థ్రెడ్ వర్క్ అనమాట. ఇదిగోండి ఆల్ ఓవర్ మొత్తం వచ్చింది. ఇదిగోండి ఆల్ ఓవర్ వచ్చింది చూసారా. బ్యాక్ వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ అనమాట. ఇదిగోండి ఇది కూడా రా సిల్క్ అండి, క్లాత్ కాటన్ కాదు, రా సిల్క్. ఇదిగోండి షైన్ అవుతుంది చూసారా క్లాత్. వైట్ మిర్రర్ వర్క్ కానీ మన బార్డర్స్ వచ్చిన చున్నీస్ అయితే బాగుంటాయండి. లేకపోతే థ్రెడ్ వర్క్ వచ్చినాయి అయినా చున్నీస్ చాలా బాగుంటాయండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇదిగోండి ఏ లైన్ కుర్తీ చూడండి, షార్ట్ స్లీవ్స్ పెట్టించాము. క్లాత్ ఏం క్లాత్ కానీ చాలా షైన్ అవుతుందండి. ఇది పట్టు మిక్స్ క్లాత్ అనుకుంటా ఇది నాకు తెలిసి. తీసుకున్నప్పుడు గుర్తులేదండి ఏం తీసుకున్నామో కానీ. ఇదిగోండి బ్రాడ్ బోట్ నెక్ లాగా అనమాట. బ్రాడ్ నెక్, హై నెక్. ఇది కూడా ఆల్మోస్ట్ హై అంతే, కంప్లీట్ హై కాదు అట్లానే కంప్లీట్ డీప్ కాదు, బ్రాడ్ నెక్ అంతే. ఇదిగోండి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఏ లైన్ కుర్తీ అనమాట. ఇది ఇదిగోండి ఏ లైన్. బ్యాక్ చూపిద్దాం ఇప్పుడు. ఇదిగోండి బ్యాక్ చూడండి ఇట్లా కీ హోల్ వచ్చింది, కీ హోల్. ఇదిగోండి డోరీస్ పెట్టించాం. షార్ట్ హ్యాండ్స్ అనమాట, ఇది కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి. ఇదిగోండి ఏ లైన్ కుర్తీ. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఈ డ్రెస్ చూడండి, ఇక్కత్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ ఇక్కత్. ఇది నెక్ చూడండి రాజస్థానీ చూడండి, మొత్తం ఫుల్ నెక్ చూడండి కింద వరకు రాజస్థానీ ప్యాటర్న్ అనమాట ఇది. ఇదిగోండి మొత్తం పోట్లీ బటన్స్ పెట్టేశారనమాట మొత్తం ఇక్కడ వరకు. ఇక్కడేమో ఇదిగోండి ఓపెన్ ఏ లైన్ కుర్తీ, ఎందుకంటే ఇక్కడ మనకి క్లోజ్ ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ మిడిల్లో ఓపెన్ వచ్చింది. ఇదిగోండి స్లీవ్స్కి కూడా పోట్లీ బటన్స్, పఫ్ హ్యాండ్స్ అనమాట, ఎల్బో స్లీవ్స్. ఇది ప్యూర్ కాటన్ అండి. మనకు సమ్మర్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. రాబోయే సమ్మర్ కదా, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ నెక్ ట్రై చేయండి, బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి ఈ నెక్తో. వీనెక్ అనమాట. ఇదిగోండి వీనెక్ చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు పాష్గా ఉంటుందండి. వీనెక్ ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది వీనెక్. ఇదిగోండి బ్యాక్ చూడండి హై నెక్. సేమ్ ఇంకా మా డ్రెస్సెస్ అన్నీ ఆల్మోస్ట్ హై నెక్సే ఉంటాయండి, డీప్ ఉండవు. ఎందుకంటే మనకి టాప్స్ ఎప్పుడు హై నెక్ చాలా కంఫర్ట్ ఉంటాయన్నమాట. అట్లా అని చెప్పి హై నెక్ పెట్టుకోవాలండి ఎప్పుడు, బ్యాక్ నెక్స్ ఎప్పుడు. నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు. ఇదిగోండి నా దగ్గర చూసారు కదా ఇట్లా బటర్ఫ్లై, నాదేమో కుర్తీ అనమాట టాప్. మా సిస్టర్ చూడండి ఇదిగోండి ఇట్లా వీ నెక్ స్కాలబ్ ఇచ్చేసాం, వీ నెక్ ఇప్పించాము. ఇదిగోండి పఫ్ హ్యాండ్స్, స్లీవ్స్కి కూడా స్కాలబ్ అనమాట. స్కాలబ్ ఇదిగోండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించామండి. బటర్ఫ్లై మల్టీ కలర్లో వేయించాము. ఎనీ చున్నీ వేసుకోవచ్చు అని అనమాట. ఇది రా సిల్క్ అండి, ప్యూర్ రా సిల్క్. చాలా సాఫ్ట్ ఉందండి ఇది క్లాత్ అయితే. ఏ లైన్ కుట్టించాము దీన్ని, బాగుంటుందండి వేసుకుంటే. పిక్స్ వీలైతే పిక్స్ ఉంటే నేను కంపల్సరీ పెడతానండి పక్కన, ఒకసారి చూడండి. ఇదిగోండి బ్యాక్ నెక్ చూడండి, సేమ్ హై నెక్, ఏ లైన్ ఫ్రాక్ మోడల్ అనమాట.
ఇదిగోండి ఏ లైన్ టాప్స్ కంఫర్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా టాప్స్ కన్నా కూడా ఏ లైన్స్ బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఏ లైన్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటాయి. ఇదిగోండి ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి చూడండి రా సిల్క్లో ఫ్రాక్ కుట్టించామన్నమాట. ఇదిగోండి ఈ నెక్ చూడండి, కొంచెం డిఫరెంట్ నెక్. ఇదిగోండి స్కాలెప్సే కానీ ఇట్లా వి అనమాట, వి షేప్లో చేయించామన్నమాట. చూసారా, ఇదిగోండి వి వచ్చి స్లీవ్స్కి కూడా అంతే అండి, అన్నీ ఇట్లా వి కట్లో స్కాలెప్స్ పెట్టాడు. ఇదిగోండి ఇక్కడ కట్ వస్తుంది అనమాట. ప్లెయిన్ డ్రెస్ ఇది, ప్లెయిన్ రా సిల్క్. దానికి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇది మంగళగిరి చున్నీ అనమాట. ఇదిగోండి డ్రెస్కి చూడండి, దీనికి ఇప్పుడు ఇది లైట్ కలర్ ప్లెయిన్ డ్రెస్ కదా, మనం ఎనీ చున్నీ కంబైన్ చేసుకోవచ్చు దీంతో. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా బ్లాక్ వేసాను కదా, ఇదిగోండి ఇంకో చున్నీ వేస్తాను చూడండి. ఇదిగోండి ఈ కాంబినేషన్ ఏమో బ్లాక్ పెట్టాను కదా, ఇటు కాంబినేషన్ చూడండి పింక్ పెట్టాము, నేవీ బ్లూ పెట్టాము, పింక్ ఫ్లోరల్ ప్రింట్తో. ఇప్పుడు మనం ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా ఇద్దరు ఇలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా లేకపోతే గ్రీన్ చున్నీ వేసుకోవచ్చు, ఎనీ కలర్ అండి మన ఇష్టం, మన చాయిస్ అనమాట. ఎనీ కలర్ చున్నీస్తో పేరప్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి చూడండి, ఇది బాగుందా మీరు చెప్పండి, ఏది బాగుందో కమెంట్లో చెప్పండి, ఏ చున్నీ బాగుంది దీనికి అనేది. నాకైతే ఇది మంచిగా అనిపిస్తుందండి, మరి మీకేది మంచిగా అనిపిస్తుంది కమెంట్ చేయండి. ఇదిగోండి ఈ డ్రెస్ అయిపోయింది కదా, నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇది కూడా ఫ్రాక్ మోడలే అండి, ఇది కూడా సేమ్ పోట్లీ బటన్స్ పెట్టించాము. ప్లెయిన్ రా సిల్క్ అండి, ఇది కూడా ప్యూర్ రా సిల్క్, అందుకే ఇట్లా షైన్ అవుతుంది. చూసారా ఎంత బాగుందో, క్లాత్ అయితే కంఫర్ట్ ఉందండి చాలా. ప్లెయిన్ డ్రెస్సెస్ ఎందుకు కుట్టించామంటే ఎన్ని చున్నీ చాలా బాగా కాంబినేషన్ బాగా పేరప్ అయిపోతాయండి, ఎన్ని చున్నీ అనమాట. అట్లా అని చెప్పి ఇట్లా కుట్టించాము. బ్యాక్ నెక్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇట్లా జిప్ వేయించాము, మనకి జిప్ వేపిస్తే ఫిట్టింగ్ బాగుంటుందండి, అట్లా అని చెప్పి జిప్ వేయించాము. ఇదిగోండి వెనుక కూడా పోట్లీ బటన్స్, స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్కి కూడా పోట్లీ బటన్స్ పెట్టించామన్నమాట. దీనికి చున్నీ పేరప్ చేసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఈ డ్రెస్ అనే కాదు, ఎనీ ప్లెయిన్ డ్రెస్సెస్కి ఎనీ కాంబినేషన్స్ బాగుంటాయని చెప్పాను కదా. ఇదిగోండి దీనికి చూడండి ఈ పింక్, ఇది ప్యూర్ రా సిల్క్ చున్నీ అండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి చూసారా ఈ చున్నీ చూసారా, ఇదిగోండి ఇది ప్యూర్ రా సిల్క్. ఇది చూడండి ఇదేమో ప్యూర్ బనారస్, ప్యూర్ బనారస్ చున్నీ, చాలా హెవీగా ఉంటుందండి. ఇది వేసుకుంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ పార్టీస్కి బాగుంటాయండి, చాలా మంచిగా కనిపిస్తాయి. ఇదిగోండి దీనికి పేరప్ చేశాను చూడండి, 2 చున్నీస్ చేశాను. ఏది బాగుంది మీరు ఇది కమెంట్ చేయండి. నాకైతే 2 బాగున్నాయండి, 2 మంచిగా అనిపిస్తున్నాయి. ఇట్లా ప్లెయిన్ డ్రెస్సెస్ తీసుకుంటే మనం ఎన్ని చున్నీ పేరప్ చేయొచ్చు. పింక్ లేకపోతే దీనికి రాయల్ బ్లూ, ఇట్లా ఎనీ కలర్స్ మన ఇష్టమైన కలర్స్ పేరప్ చేయొచ్చు అండి. చూడండి ఏది బాగుందో మీరు నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.